హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక గొప్ప పుణ్యక్షేత్రం, ప్రముఖ ప్రసిద్ధిగాంచిన ఒక దేవాలయాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అదే చిన్న అరుణాచలం. ఈ గుడి విశిష్టత అంతా ఇంత కాదండి. పురాతనమైన ప్రసిద్ధిగాంచిన గొప్ప ఆలయం. భద్రాచలం నుండి పర్ణశాలకు వెళ్ళే రూట్లో ఈ ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఇది మొత్తం గుడి ప్రాంగణం అండి. మేము వెళ్ళేసరికి వర్షం పడుతుంది, అయినా మాకు అలో చేయించారు. ఎందుకంటే ఈ పుణ్యక్షేత్రానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు కాబట్టి ఇప్పటికీ గుడి ఓపెన్లోనే ఉంటుందండి. మీరు చూసుకున్నట్లయితే ఇంకా వర్షం చాలా పడుతుంది, కానీ కవర్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాను. మీరు చూసుకున్నట్లయితే ఈ గుడి ప్రాంగణం మొత్తం వర్షంతో తడిసిపోయింది. ఎందుకంటే మేము వెళ్ళేసరికి భద్రాచలంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ చెట్టు మన ముఖద్వారం ఎదురుగా కనపడుతుంది. ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే, మనం ఏదైనా రాసి అక్కడ ఉంచితే అట్లా కట్టేస్తే మన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఒక దృఢ సంకల్పం వాళ్ళది. అందుకే చాలామంది ఇలా కట్టి తమ కోరికలు నెరవేర్చుకుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే చాలా శివలింగాలండి. అరుణాచలంలో చాలా శివలింగాలు ఉన్నట్లుగా ఇక్కడ కూడా మనకి ఎన్నో శివలింగాలు ఆకట్టుకుంటాయి మనల్ని. ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే నాకు తెలిసినంత వరకు ఇక్కడికి వచ్చిన అరుణాచలం వెళ్ళినా ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము వస్తుంది. ఎందుకంటే అరుణాచలంలో ఉన్న శివలింగాలు మొత్తం ఇక్కడే మనకి సందర్శించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి 12 జ్యోతిర్లింగాల దర్శనం ఒకే చోట జరగడం మహా అద్భుతం అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అన్ని శివలింగాలు వర్షంతో నిండిపోయాయి. నాకు ఎలా అనిపిస్తుందంటే, ఆ గంగమ్మ తల్లి తన చల్లని చూపును శివుని మీద చూపిస్తున్నట్లు అనిపిస్తోంది. చూస్తారా, స్ఫటికలింగం. అంతేకాకుండా ఇక్కడ ప్రసిద్ధిగాంచినది ఏంటంటే, కోటి శివలింగాలు ఒకే చోట, మీరు నిజమే, కోటి శివలింగాలు ఒకే చోట ప్రతిష్ఠించడం జరిగింది. అది మహా అద్భుతం ఈ పుణ్యక్షేత్రానికి అని చెప్పుకోవచ్చు మనం. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే సప్తమాతృకలు, తర్వాత ఇది శివలింగాల ప్రదేశం. అన్ని శివలింగాలు ఒకే చోట ఉండడం, అలా దర్శించుకోవడం మహాభాగ్యం మనకు. తరువాత ఇక్కడ గర్భగుడిలో ఉన్న ముఖ్యమైన శివలింగం చాలా ప్రత్యేకమైనది. మీకు అది చూపించాలని ప్రయత్నం చేశాను, కానీ ఫొటోస్ నాట్ అలౌడ్ అన్నారు, సో అందుకే తెలియలేదు. ఇక్కడ చూసినట్లు బలరాముడు ఎంతో అందంగా ఉన్నారు, ఇక్కడ చెక్కారు. ప్రతి లింగానికి ప్రత్యేకత ఉందండి. ఇక్కడ చూస్తే మీరు దీపాలంకరణ, సహస్ర దీపాలంకరణ సేవ, ఒక్కొక్క శివలింగానికి ఒక్కో ప్రత్యేకత ఉందండి. ఇక్కడ ఈశాన్య శివలింగం, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవే అండి కోటి లింగాల సందర్శనం. ఇది దర్శించిన మన జన్మ తిరిగి ఈ చోట ఈ లింగాన్ని మనం దర్శించుకోవడం మన జన్మ. తర్వాత మోక్షద్వారం అండి. ఈ మోక్షద్వారం మేము రీసెంట్గా అరుణాచలంలో ఈ మోక్షద్వారం దర్శించుకోవాలనుకున్నాం, కానీ ఆ రోజు మేము వెళ్ళేసరికి ఒక 2 కిలోమీటర్స్ క్యూలో ఉండిపోయారు జనాలు. సో ఆ రోజు మాకు ఆ దర్శనం అవ్వలేదు. తర్వాత ఆ శివయ్య దర్శనం కూడా అవ్వలేదు. ఎందుకని అంటే, ఆ రోజు కొండ మీద జ్యోతి వెలిగిస్తారు కదా అండి. సో ఆ రోజు గుడి మూసేసారు, దర్శనం లేదు. కానీ ఇక్కడ ఈ చిన్న అరుణాచలంలో ఇలా మనకు దర్శనం జరిగింది.
శివలింగాల దర్శనం ఇక్కడ జరిగింది. సో అన్ని దర్శనాలు ఒకే చోట జరగడం చాలా సంతోషంగా అనిపించింది. సో ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.